హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెజ్‌లో ఏదైనా స్పెషల్‌గా చేయాలనుకున్నప్పుడు బిర్యానీలోకైనా, రైస్‌లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ గుత్తొంకాయ మసాలా కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుందండి. అలాగే చాలా సింపుల్‌గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. మరెంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే నేనిక్కడ ఒక పావు కేజీ వరకు గుత్తొంకాయలు తీసుకున్నానండి. సాల్ట్ వాటర్‌లో ఇలా 4 పార్ట్స్‌గా కట్ చేసి వేసుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగగానే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 యాలకులు, 3 లవంగాలు, 2, 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ చూపించినట్లుగా చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు వేసుకొని ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక దీన్ని మిక్సర్ జార్‌లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సర్ జార్‌లోకి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూనే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మనకి మెత్తబడటానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా చూసారు కదా! ఇక్కడ చూపించినట్లు పైన కూడా కొంచెం వడబడినట్టు అయ్యాయి. ముక్క కూడా మెత్తబడింది. ఇలా మెత్తబడిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్లేట్‌లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్‌లోకి, అదే నూనెలోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 ½ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలా పేస్ట్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పున్నర వరకు నీళ్ళని వేసుకొని గ్రేవీకి తగ్గట్లుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 4, 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 4, 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసానండి. మనకి గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. అలాగే వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఒకసారి వంకాయని గరిటెతో గానీ, లేదంటే చాకుతో గానీ ఇలా నొక్కితే సాఫ్ట్‌గా చూసారు కదా! సాఫ్ట్‌గా ఉంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది. బిర్యానీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.